హాయ్ అండి, నేను మీ మాధవిని. తొలి ఏకాదశికి ప్రతి ఒక్కరూ ఇంట్లో దేవుడికి నైవేద్యంగా పెట్టేటటువంటి పేలాల పిండిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఇంట్లో ఏ విధంగా చేసుకుంటానో ఆ విధంగా చేసి చూపిస్తానండి. నేను 2 రకాలుగా చేస్తాను. ఒకటి మొక్కజొన్నలతో చేస్తాను, 2 జొన్నలతోటి చేస్తాను. ఈ రోజైతే మీకు మొక్కజొన్నలతోటి పేలాల పిండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ తొలి ఏకాదశికి మీరు కూడా పేలాల పిండి చేయాలి అంటే ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. మరి ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ పేలపిండి చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్పు దాకా మొక్కజొన్న గింజలు తీసుకున్నాను. ఎండినవండి ఇవి, ఎండు మొక్కజొన్న గింజలు. ఇవి మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. చాలా మంది జొన్నలతో చేస్తూ ఉంటారు. నేను ఈరోజు మొక్కజొన్న గింజలతో చేసి చూపిస్తున్నాను. నేను జొన్నలతో కూడా చేస్తాను. ఆ రెసిపీని ఇంకోసారి పోస్ట్ చేస్తాను మీకు. ఇలా 1 కప్పు మొక్కజొన్న గింజలను తీసి పక్కన పెట్టుకుని, ఇప్పుడు ఇలా ఐరన్ ప్యాన్ ని స్టవ్ పైన పెట్టుకుని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. ఐరన్ ప్యాన్ లేకపోతే మీరు మామూలు ప్యాన్లో అయినా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు నెయ్యి వద్దనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి, కానీ నెయ్యి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఈ నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పులు, 1 లేదా 2 టేబుల్ స్పూన్లు బాదం పప్పులు వేసి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి వీటిని బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ బాదం పప్పు జీడిపప్పు మీ ఆప్షనల్ అండి. వేసుకుంటే తినేటప్పుడు పొడి చాలా బాగుంటుంది టేస్ట్. ఒకవేళ మీకు వద్దనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసి ఏదైనా గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మిగిలిన నెయ్యిలో మొక్కజొన్న గింజల్ని సగం వరకు వేసుకొని వేయిస్తున్నాను. అన్నీ ఒకటేసారి వేయిస్తే ఈ బాండిల్ సరిపోదండి, అందుకని సగం వరకు వేయించి తర్వాత మిగిలిన సగం వేయిస్తాను. ఇలా మొక్కజొన్న గింజలు వేసిన తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాలు వేయించుకోండి. 2 నిమిషాలకే మీకు పాప్కార్న్ లాగా వస్తుందండి. లైట్గా అంటే పేలుతాయి. అలా లైట్గా పేలుతున్నాయన్న వెంటనే మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వదిలేశారనుకోండి, మీకు అన్నీ బాగా పేలి పాప్కార్న్ లాగా వచ్చేస్తాయి అనమాట. ఇలా ఒక్కొక్క గింజ పేలుతుంది అన్న వెంటనే ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేయండి. అన్ని చక్కగా పాప్కార్న్ లాగా వచ్చేస్తాయి. ఒకవేళ మీరు జొన్నలతో చేసుకునే పని అయితే జొన్నల్ని ఫస్ట్ ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత ఆరబెట్టుకొని తర్వాత ఈ విధంగా పాప్కార్న్ లాగా చేసుకోవాలన్నమాట. మొక్కజొన్నలు అయితే నానబెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా డైరెక్ట్ గా వేయించుకోవచ్చు. చూడండి ఎంత బాగా వస్తున్నాయో పాప్కార్న్ లాగా. జొన్నలు అయితే అన్నీ ఇలా పాప్కార్న్ లాగా రావండి, అక్కడక్కడ కొన్ని గింజలు ఉండిపోతాయి. మొక్కజొన్న గింజలు అయితేనే మీకు ఈ విధంగా వస్తాయన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇలా వచ్చిన తర్వాత వీటిలన్నింటినీ ఏదైనా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన మొక్కజొన్న గింజలను కూడా వేయించుకోవాలి. మళ్ళీ ఇదే బాండిల్ని స్టవ్ పైన పెట్టి దీంట్లోనే మళ్ళీ ఇంకొక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని మిగిలిన మొక్కజొన్న గింజలు అన్నింటినీ వేసుకొని వేయించిన తర్వాత మూత పెట్టేసి వేయించేయాలి. నేను ఇక్కడ 1 కప్పు మొక్కజొన్న గింజలతో చేసుకుంటున్నాను కదా, కొద్దిగా పిండి ఎక్కువ వస్తుందన్నమాట. మీకు అంత పిండి వద్దు అనుకుంటే 1/2 కప్పు మొక్కజొన్న గింజలు తీసుకొని చేసుకోండి. ఇప్పుడు చూడండి, నేను రెండోసారి తీసుకున్న మొక్కజొన్న గింజలు కూడా రెడీ అయిపోయాయి. అన్నింటినీ ఇలా ప్లేట్లో వేసుకొని లైట్గా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పొడిలాగా చేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటున్నాను, బాగా మెదుగుతుందని. మీరు కావాలంటే ఒకటేసారి పెద్ద మిక్సీ జార్లో వేసుకొని అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడిని కాస్త వెడల్పుగా ఉన్న ఏదైనా గిన్నెలోకి తీసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన పాప్కార్న్ మొత్తాన్ని ఇలాగే గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు తీసుకోండి. ఈ ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్న కప్పుతోటే 1/2 కప్పు దాకా పుట్నాల పప్పు వేసుకోండి. వీటిని తినే శనగపప్పు లేదా వేయించిన శనగపప్పు అని కూడా అంటారు. మళ్ళీ ఇదే మిక్సీ జార్లో 10 లేదా 12 దాకా యాలకులు కూడా వేసుకొని అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తటి పౌడర్ లాగా కాకుండా లైట్గా మీకు అక్కడక్కడ పలుకులు లాగా తగులుతూ అంటే కొద్దిగా బరకబరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకుంటే బాగుంటుందండి. తినేటప్పుడు మనకి ఆ కొబ్బరి కూడా పంటి కింద అక్కడక్కడ తగులుతూ ఉంటుంది. మరి మెత్తటి పొడిలాగా చేయమాకండి. ఇలా చేసుకున్న ఈ పొడిని కూడా ఈ పిండిలోనే వేసుకోండి. ఈ పుట్నాల పప్పు కొబ్బరి కలపడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు ఉన్నాయి కదా, వాటిని వేసుకొని 1-2 సార్లు అలా పల్స్ ఇవ్వండి. కచ్చా పచ్చాగా మెదుగుతాయి. అలా మెదిగిన వాటిని కూడా కలుపుకుందాము. లేదు మీకు ఇలా ఇష్టం లేదు అనుకుంటే జీడిపప్పు బాదం పప్పుని డైరెక్ట్గా అయినా కలుపుకోవచ్చు మీరు.
నేనైతే లైట్గా పొడిలాగా చేసి వేస్తున్నాను, తినేటప్పుడు బాగుంటుందని. ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా మొక్కజొన్న పిండిని వేసుకుంటున్నానండి. మొక్కజొన్న పిండి వేసి తర్వాత మనం బెల్లం వేసి గ్రైండ్ చేసుకుంటే ఈ మిక్సీ జార్ బ్లేడ్లకి బెల్లం అనేది అంటుకుపోకుండా ఉంటుంది, అందుకోసంగా వేస్తున్నాను. బెల్లం అయితే 1 కప్పు తీసుకున్నాను. 1 కప్పు బెల్లం తురుము సరిపోతుందండి స్వీటు. లేదు మీకు ఇంకొద్దిగా స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక పావు కప్పు ఎక్స్ట్రా వేసుకోండి. బెల్లం వేసి గ్రైండ్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బెల్లం తురుమును కూడా ఈ పిండిలో వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మరి పైన అలా కలిపేయొద్దండి, కొద్దిగా చేతితోటి రబ్ చేసినట్టు కలపాలి. పిండిలో బాగా కలిసిపోవాలి. ఎక్కడైనా బెల్లం మనకి ఉండల్లాగా అట్లానే ఉండిపోతే కొద్దిగా చేతితో నలిపినట్లు చేసి బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలిపేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టి మీరు కూడా తినొచ్చండి. మనం నెయ్యి వేసాం కదా, మంచి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది టేస్ట్. ఈ తొలి ఏకాదశికి మీరు కూడా ఇంట్లో చేసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టండి. అంతే అండి, పేలాల పిండి చేయడం చాలా సింపుల్. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారు. నేను జొన్నలతోనూ చేస్తాను ఒక్కొక్కసారి ఈ విధంగా మొక్కజొన్నలతో కూడా చేస్తూ ఉంటానండి. జొన్నలతోటి ఇంకొకసారి చేసి చూపిస్తాను. ఇదైతే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మనా షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.